From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య రష్యాలోని అత్యంత కీలకమైన ఫోర్స్ అగ్రో ఎరువుల ప్లాంట్పై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ నెలలోనే ఈ ప్లాంట్పై దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ దాడిలో ప్లాంట్లోని సల్ఫ్యూరిక్ యాసిడ్ను పంపు చేసే హై ప్రెషర్ పైప్ లైన్లు ధ్వంసమయ్యాయని వలోగ్డా గవర్నర్ జార్జీ ఫలిమోనోవ్ ధృవీకరించారు. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి మంటలు చెలరేగలేదని, ప్రమాదకర వాయువులు లీకేజీ కూడా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నైట్రోజన్ ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు ఇరాన్ యుద్ధ ప్రభావం, మరోవైపు రష్యా, చైనా దేశాలు ఎగుమతులపై విధిస్తున్న ఆంక్షల వల్ల ఇప్పటికే ఎరువుల మార్కెట్ అతలాకుతలమవుతుంది. రష్యా ఎగుమతులే లక్ష్యంగా ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా దాడులు పెంచడం గ్లోబల్ సప్లై చైన్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. Это тех ребят, которые в этой квартире живут. Она нормально. ముఖ్యంగా ఈ దాడి ప్రభావం భారత్పై కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే పోస్ అగ్రో కంపెనీ రష్యా నుండి భారత్కు ఫాస్ఫరస్ ఆధారిత ఎరువులను ఎగుమతి చేసే ప్రధాన సంస్థల్లో ఒకటి. పైప్ లైన్లకు తక్షణమే మరమ్మతులు నిర్వహించి ప్లాంట్ను పునరుద్ధరించినట్లు రష్యా వర్గాలు చెబుతున్నప్పటికీ ఈ తరచూ దాడులు అంతర్జాతీయ ఎరువుల ధరలను మరింత పెంచేలా చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.